ముఖ్యమంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఆయన సొంత నియోజకవర్గం. కిషన్ రెడ్డి గారికి బాధ లేదా? సార్ ఒక మాట చెప్పన్నా, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. అదే సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2%, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుండే. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం అది. నో, ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమాలు ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా, వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. నో, మాకు దాంతో అధికారం వస్తాడని పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తాడని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. మేము ప్రజల ఎజెండా. ఇప్పుడు నేను మొన్న పోయినా, నేను ఉపన్యాసం ఇచ్చిన ఉపన్యాసం మీరు చూసినో లేదు. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేసినావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఇగో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఇగో మీకు ఈ లోన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఇవి చెప్పాలి కదా. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. నాది భారతీయ జనతా పార్టీ. నాది ఒక ప్రజాస్వామికమైనటువంటి పార్టీ.